వాక్యంలోకి వెళ్దాం. సమయం చాలా అయింది. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు చదువుదాం. అక్కడ గమనించండి, అందరూ బైబిల్ తెరిచి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన వెంబడి ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దేనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తము గూర్చి అపరాధిగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగజేసుకుంటే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులగుచున్నారు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఇట్లా తీర్పు పొందకపోదుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యమైన దేవ, మీరే మాతో మాట్లాడి సహాయం చేసి తండ్రి వినగలిగే చెవి గ్రహించి మనసు నీ సన్నిధిలో మేమున్నాం నైనా. మీరు మాట్లాడితేనే మేము జీవిస్తాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మమ్మల్ని సిద్ధపాటు చేసేది, మమ్మల్ని ప్రభు నీ రాకడికి ఆయుత్తపరిచేది. పరిశుద్ధాత్మదేవ, మాకు నీ వాక్యం ద్వారా అనేక విషయాలు సంగతులు బోధించి మమ్మల్ని సర్వసత్యలోకి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు తన వాక్యంలో రాయించారు. అపొస్తలుడైన పౌలు ఆ కొరింథీ సంఘానికి రాస్తూ సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాటలవి. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది విరచి తన శిష్యులకు ఇచ్చాడని అక్కడ రాయబడింది. ఇక్కడ పౌలు ఏ విధంగా ఈ విషయాన్ని చెప్తున్నాడు? యేసు ప్రభువారు ఒకరోజు ఆయన శిలువ యాగానికి ముందుగా లూకా సువార్త 22వ అధ్యాయంలో 7 నుంచి చదివితే తను ఈ యొక్క బల్ల ఆరాధన సిద్ధం చేయటానికి, ఆయన శరీరాన్ని రక్తంలో పాలు పొందటానికి, పస్కా బలి పశువుగా ఆయన వధించబడ్డానికి వెళ్తున్న సమయంలో దేవుడు కొన్ని నేర్పించడానికి ఇష్టపడ్డాడు. నేను వచ్చే రాకడ వరకు కూడా ఇది చేస్తూ మీరు ఉండండి అని సెలవిచ్చిన దేవుడు ఆయన. చూడండి 7వ వాక్యం చదవండి. పస్కా పశువును పులియని రొట్టెల పండుగ దినము రాగా యేసు పేతురుని యోహానుని చూసి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వాని పంపెను. మేము ఎక్కడ సిద్ధపరచాలి? ఆయన అడుగుగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించి, నేను చెప్పే అక్కడ ఊరు వెళ్ళండి, పట్టణానికి వెళ్ళండి. పేతురుని యోహాన్ని పిలిచి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి మీకు నీళ్లు మోసుకుంటూ ఒక వ్యక్తి కనపడతాడు, మీకు ఎదురుగా వస్తాడు. అతను ప్రవేశించే ఇంట్లోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పండి. అతడు సామాగ్రి గల గొప్ప మేడగది మీకు చూపించు. హల్లెలూయా. అక్కడ సిద్ధం చేయండి. మీరు ఒక పట్టణం వెళ్ళండి, ఆ పట్టణంలో ఒక వ్యక్తి నీళ్లు మోసుకుంటూ మీకు ఎదురవుతాడు. ఆ వ్యక్తి కూడా వెళ్ళండి. అతడు అడగండి, మీరు నా ప్రభుకి మేము సిద్ధం చేసిన ఈ బలారాధన కార్యక్రమం ఏం పాలు పొందని మాకు ఒక రూమ్ కావాలంటే ఏం చూపిస్తాడట? గొప్ప సామాన్లతో కూడిన గొప్ప మేడగది మీకు చూపిస్తాడు. అంటే మేడగది ఉన్నతమైన అనుభవం.
బైబిల్ గ్రంథంలో ఉన్నతమైన అనుభవాల్లోకి దేవుడు తీసుకెళ్ళేటప్పుడు మేడగదిలో తీసుకెళ్తాడు. 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నది మేడగదిలోనే. పేతురు ఒకరోజు సీమోన్ ఇంటికి వెళ్ళినప్పుడు మేడగది పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక దుప్పటిని తీసుకొని దాంట్లో కొన్ని జంతువులు, పక్షులు, చతుష్పాద జంతువులు ఇవన్నీ ఉంటాయి. ఆ దర్శనం కలుగుద్ది. మేడ మీద అనుభవం అంటే ప్రార్థన అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం, అలాగే ఆయన శరీరంలో రక్తంలో మనం ఐక్యం అవటం, ఇంకా చాలా ఉన్నాయి. మేడగదిలో చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మేడగదిని చెప్పినప్పుడల్లా ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. ఎలీషా కాలంలో కూడా చనిపోయిన కుమారుని తీసుకెళ్ళి మేడగదిలో ఎలీషా రూమ్లో పెట్టినప్పుడు ఎలీషా ఆ మేడగదిలోకి వెళ్ళి ఆ కుమారుడి మీద పండుకున్నప్పుడు ఆ కుమారుడికి వెట్టగలిగి 7 సార్లు తుమ్మి లేచినట్టుగా అద్భుతాలు చేసే గదిగా, ఆశ్చర్యకార్యాలు జరిగే గదిగా మనం చూస్తాం. మేడగది అనేసరికి ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూస్తాం. ప్రభువు నేర్పించే ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అన్నీ చెప్పడానికి సమయం కాదు, కానీ ఈరోజు మనం బలారాధన గురించిన బల ఎలా సమీపించాలి, ప్రభు శరీరంలో రక్తులు ఎలా పాలు పొందాలి, మనం ఏ విధంగా పాలు పొందితే మనం ఆస్వాదించబడతాం అనేది చాలా ప్రాముఖ్యం. ఇందాక మనం చదివిన ఆ మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 37 వరకు మనం చదివిన వాక్యాల్లో ఆయన పౌలు గారు దగ్గరుండి చూసినట్టుగా రాస్తున్నాడు. యేసు ప్రభు అక్కడ ఉండి మాట్లాడినట్టు, ఆయనే డైరెక్ట్గా పక్కనే 11 మంది 12 మంది శిష్యులతో పాటు ఈయన కూడా ఉన్నట్టుగానే ప్రభు ఎట్లయితే చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు ఆయన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే నేను చూసినట్టుగానే చెప్తున్నాను. అనుభవంలోకి ఎవరైతే వెళ్తారో వారు నిజముగా దేవుణ్ణి కలిగి ఉన్నవారు. పౌలుకున్న అనుభవంలోకి మనం కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం వెళ్ళాలి. యేసయ్య ఇక్కడ ఉన్నారు, ఆయన మనకి ఇరిచేస్తున్నారు ఆ రొట్టెను అనే అనుభవంలోకి నువ్వు వెళ్తే గనక ఈ యొక్క దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆయనతో పాటు మనం ఉన్నామనే నిరీక్షణతో ఆ యొక్క సృహ కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అసలు మన జీవితాలు వేరే విధంగా ఉంటాయి. ప్రభు శరీరం అని వివేచించి తీసుకోవాలి ఈ జాగ్రత్తలు. అంటే అసలు పౌలు గారు పక్క నుండి చెప్పినట్టే చెప్తున్నాడు, ఆయనతో పాటు ఉన్నట్టే చెప్తున్నాడు. ఆత్మీయతలో మనం ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అప్పుడు ఉన్నాడా? పౌలు లేడు, కానీ ఆయనతో పాటు ఉన్నట్టే చెప్తున్నాడు. చూడండి, మనము కూడా ఆయనతో పాటు ఉన్నట్టే ప్రార్థన చేయాలి, ఆయనతో పాటు ఉన్నట్టే మనం వాక్యం చదవాలి, ఆయనతో పాటు ఉన్నట్టే మనము ఆత్మలో ఆనందించాలి, బలారాధనలో పాలు పొందాలి. యేసయ్య మనతో ఉన్నారనే అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యాలు మనం చేస్తాడు. ఆయన అప్పగించబడిన రాత్రి ఒక మేడగదిలోకి వెళ్ళి, గొప్ప మేడగది అది. ఆ మేడగదిలో ఏ విధంగా అయితే ఆయన శరీరాన్ని, రొట్టెను పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి విరిచి నా శరీరం అని చెప్పాడు. ఆ పాత్రను ఎత్తి పట్టుకొని అనేకుల కొరకు పాప క్షమాపణ కింద నా రక్తం ఎలాగైతే చిందించబడుతుందో ఈ ద్రాక్షరసము నా రక్తం అని చెప్పి, నా రక్తం ఇది, నా శరీరం అని చెప్పారు. ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందితే మనకేమొస్తుంది? ఆయన చెప్తున్నారు, నేను వచ్చాను అక్కడి వరకు కూడా ఇట్లా చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వాక్యం చూడండి. యోహాను సువార్త 6:56. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండును. ఇప్పుడు ప్రభు శరీరంలో రక్తంలో మనం ఈ పాలు పొందేది ఎందుకంటే ఆయన మనలో ఉంటాడట, మనమేమో ఆయన. ఎంత గొప్ప అనుభవం ఇది, ఎంత గొప్ప నిరీక్షణ ఇది. అసలు మనము యోగ్యులమైన, మనం ఏదైనా ఈ శరీరంలో రక్తంలో పాలు పొందడానికి మనం అసలు పనికి వస్తామా? ఆయన శరీరాన్ని, రక్తాన్ని
అసలు తాకడానికి కూడా మనం సరిపోతామా? అందుకే భక్తుడు అంటాడు, ప్రభువా నన్ను యోగ్యునిగా చేయండి. ఇంకా భక్తుడు ఏమంటాడంటే, అసలు నాకు యోగ్యత లేదని తెలుసుకోవడమే యోగ్యతట. హల్లెలూయా. నేను ఏ పాటు ఉన్నాయా? నీ రక్తంలో, నీ శరీరంలో పాలు పొందడానికి నేను ఎంతటోని అని మన యొక్క స్థాయిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పొందాలి. ఎలాగంటే, నీలో నేనుండుటే నాలో నీ ఉండుటేది ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని. హల్లెలూయా. మనలో ఆయన ఉంటాం, ఆయనలో మనం ఉంటాం. ఇది ఆత్మీయ అనుభవం. ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందడం అంటే ఏంటంటే, మనం ఆయనలో, ఆయన మనలో నివసిస్తున్నాడు, సహవాసం చేస్తున్నారు. ఆయన స్వారూప్యంలోకి మనల్ని మారుస్తున్నారు. ఆయన రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కృతజ్ఞతలు. ఎందుకు కృతజ్ఞత చెప్పాలి మనం? యేసయ్యా, నువ్వు మా కోసం చేసిన త్యాగాన్ని బట్టి నీ కృతజ్ఞతలే. మా కోసం నువ్వు చేసిన త్యాగం గొప్పది, అది మనుషులు ఎవ్వరూ చేయలేదు. ప్రభువా, నరకా నుంచి మమ్మల్ని తప్పించు, యుగ యుగాలు అగ్నిలో కాలాల్సిన మమ్మల్ని నీ రక్తము కార్చి మమ్మల్ని పవిత్రపరిచి మమ్మల్ని శుద్ధులుగా చేసావయ్యా అని దేవుడి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు పనికి రాని మమ్మల్ని ప్రభువా క్షమించి ఈ భాగ్యం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమని దేవునికి స్తుతులు చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఎవ్వరు కూడా మనల్ని క్షమించే వాళ్ళు లేరు, ఎవ్వరు కూడా మన పాపాలను తీసివేసే వాళ్ళు లేరు. కానీ యేసయ్యే పరిశుద్ధుడైన దేవుడే మన కోసం దిగొచ్చి ఆయన రక్తం చేత, ఆయన పొందిన గాయముల చేత ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. అందుని బట్టి ఆయనకి ఏం చెప్పాలట? స్తుతులు చెల్లించాలి. ప్రభువా, ఈ బ్రతికే బ్రతుకు నీ కోసం బ్రతకాలి. నాకు ఇచ్చిన ఈ బ్రతుకు నేను నీ కోసం బ్రతకాలి. ప్రభువా, నువ్వు నా కోసం ఏదైతే యాగమైపోయావో, సజీవ యాగంగా నువ్వు సమర్పించుకున్నావో, లోక పాపముల నిమిత్తం ఎలాగైతే బలి అయిపోయావు, నేను కూడా నీ కోసం నేను. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్యం చూస్తే కనుక, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. దేవుడి వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మీరు సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలి. మన శరీరాలను సజీవ యాగంగా ఆయనకి సమర్పించాలంటే, ఆయన మన కోసం యాగమై సమస్తాన్ని సమర్పించుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నేను నీ కోసం బ్రతుకుతానయ్యా అని ఆయన మన శరీర ప్రాణాత్మల్ని ఆయనకు సమర్పించుకోవాలి. దాన్ని ఆయన చిత్తానికి సమర్పించుకోవాలి. ప్రభువా, ఈ బ్రతుకంతా నువ్వు ఇచ్చింది, ఈ జీవితం అంతా నువ్వు ఇచ్చింది, నేను నీ కోసం బ్రతుకుతానయ్యా అని జీవించే జీవితమే అది కృతజ్ఞత కలిగిన జీవితంగా మనం చూస్తాం. ప్రభు చెప్తున్నారు, ఈ బ్రతుకు దేవుడిచ్చింది. చూడండి, 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటారు, 15వ వాక్యంలో, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్నాం. ఆయన నిమిత్తం బ్రతకడానికి మనము ఆయన కోసం బ్రతుకుతున్నామట. ఆయనతో పాటు మనము సిలువ వేయబడ్డాం, ఆయనతో పాటు మనం తిరిగి లేచాం. ఆయన కోసం బ్రతకడానికి మనం తిరిగి లేపబడ్డాం. ఆయన నిమిత్తం మనం ఉన్నామట. సిలువలో పాప పరిహార్థం ఏదైతే ఆయన మన కోసం తన ప్రాణం అర్పించాడు, ప్రభువా నేను నీ కోసం నేనున్నానయ్యా, నన్ను నీ చిత్తానికి అనుగుణంగా నన్ను
తీర్చండి అని ఆయన సన్నిధిలో మనము ఆయనకి అర్పించుకోవడమే నిజమైన కృతజ్ఞత. ఆయన ప్రేమించి ఇచ్చిన ఈ జీవితం, ప్రభు నువ్వు ఇచ్చిన జీవితం అయ్యా ఇదని ఆయనకి సమర్పించుకోవడం. రెండవదిగా చూస్తే ఆరాధన, నైవేద్యం సమర్పించుకోవడం. నీకోసం నేనున్నానయ్యా, యేసయ్య నీకోసం నేను బ్రతుకుతాను. ఆయన రిక్తునికి ఎలాగైతే సిలువలో మన కోసం అయిపోయాడో, అన్నీ ఉండి కూడా అన్నీ విడిచిపెట్టి మనల్ని ఎలాగైతే ప్రేమించి రిక్తునిగా మారిపోయాడో, మనము కూడా రిక్తులుగా అయిపోయి మనము దేవుని సన్నిధానంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నతమైన కృప కలిగి జీవించటమే నిజమైన క్రైస్తవ్యం. అక్కడ చూస్తే కనుక మనం ఆ కొరింథీ పత్రిక జ్ఞాపకం చేసుకుని ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్న అలవాటు ఏంటంటే, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే మనం వాళ్ళకి ఎకరం ఉందండి, మనకి 2 ఎకరాలు ఉంది, పర్లేదు. వాళ్ళకేమో జీతం 20,000 వస్తుంది, నాకు 30,000 వస్తుంది, పర్లేదు. వాళ్ళ మీద నేను బెటరు. మనం ఈ లోకానుసారంగా చూసుకుంటున్నాం తప్ప ఆత్మీయతలో ఏం చూస్తున్నావు? నువ్వు ఎవరిని చూడాలి? ఎవరో నువ్వు చూస్తే వాళ్ళు ఏదో తప్పులు కనపడతాయి. అరే అతని మీద నేను బెటర్ కదా, ఆమె మీద నేను బెటర్ కదా, నేను బూతులు తిట్టలేదు, ఏం తిట్టలేదు, నేను బెటరే కదా అనుకుంటా. నువ్వు ఎవరి వైపు చూడాలి? ఎవరిని జ్ఞాపకం తెచ్చుకోవాలి? నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది ఎవరిని? మనకు అన్నీ కూడా ఏ జ్ఞాపకం వస్తాయంటే అవి అన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ప్రార్థనకి వెళ్ళటం కూడా కొంతమందికి జ్ఞాపకం ఉండదు. మొన్నాక ఆమె ఫోన్ చేసి, ఇగారు ఆరాధన ఎన్ని గంటలకి, ఏ టైంకి వస్తారండి? ఏం టైం ఏంటమ్మా అంటే, ఏ రోజు చేసింది అనుకున్నారు? ఆమె సోమవారం చేసింది, ఆదివారం అనుకుంటున్నది. ఆదివారం కూడా మర్చిపోయేంత, జ్ఞాపకం లేనంత స్థితిలోకి వెళ్ళిపోయారు. పనులు ఉన్నంత జ్ఞాపకం, ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే అది జ్ఞాపకం ఉంటుంది. కానీ నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య జ్ఞాపకం లేదంటే అది ఏమనుకోవాలి? వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దేవుణ్ణి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అసలు ఆయన మన స్థానంలో బలి అయిపోయి ఆయన మన కోసం తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన దేవుడైనా, మనకి నిత్య జీవం ఇచ్చిన దేవుడిని అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఆదివారం లేకపోతే బలారాధన రోజే కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలండి. హల్లెలూయా. తినడం మర్చిపోతున్నా, అరే ఇవాళ తినడం మర్చిపోయినాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది మాత్రం జరగదు కదా. ఎవరైనా అంటారేమో అని చదువుతుంది, అరే ఈరోజు అసలు తినడం మర్చిపోయాను నేను. కరెక్ట్గా టైం అయ్యేసరికి గుర్తొచ్చారు, అవునా కదా? కరెక్ట్గా 7 అయ్యేసరికి టీ గుర్తు వస్తుంది, ఇంకా టీ తాగలేదని గుర్తుంటుంది నీకు, ఇంకా భోజనం చేయలేదని గుర్తుంటుంది, ఇంకా టిఫిన్ చేయలేదని గుర్తుంటుంది. అరే ఆరాధన టైము, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుణ్ణి గణపరచాలి. అరే నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడిని నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేని అని జ్ఞాపకం మనం ఎత్తుకుంటలేదు. ప్రతి క్షణం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. నువ్వు ఏదైనా ఈ లోపల మర్చిపోగాని దేవుణ్ణి మాత్రం మర్చిపోయామంటే నువ్వు అసలు క్రైస్తవుడే కాదు, క్రీస్తు బిడ్డవే కాదు. పౌలు అంటాడు, నాకు ఈ లోకంలో ఒక్కటే కనపడుతుంది, నేను ప్రతి క్షణం గుర్తు చేసుకునేది ఏంటంటే, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూస్తే కనుక, కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూడండి. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ వచ్చిన వాడను కాదు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప నేను ఇంకేం నాకు తెలియదు, ఇంకేం జ్ఞాపకం లేదు నాకు. మీ మధ్యలో ఉన్నప్పుడు నాకు సిలువ తప్ప, యేసయ్య సిలువ మీద వేలాడింది తప్ప, నాకు సిలువ మీద ఉన్న యేసయ్య దృశ్యం తప్ప నాకు ఏది కూడా గుర్తులేదు. నేను బ్రతికేదే దానికోసం. నా కళ్ళ ముందు ఎప్పుడు కూడా
ఆ దృశ్యం కనపడుతూనే ఉంటుంది. యేసయ్య శ్రమ పొందింది, యేసయ్య నా కోసం ప్రాణం పెట్టింది, ఆయన రక్తం కార్చిన దృశ్యం నాకు ఎప్పుడూ కనపడుతుంది. క్రైస్తవుడనే ప్రతి ఒక్కరు కూడా ఆ గుర్తు పెట్టుకోవాలి. ఆ గుర్తు ఎప్పుడైతే ఉంటుందో, నీకు ఆ జ్ఞాపకం ఎప్పుడైతే ఉంటుందో, బలారాధనలో పాలు పొంది నీవు కూడా నువ్వేం జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఆయన శరీరంలో రక్తం పొందే పాలు పొందే మనము ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఈ కార్యంలో పాలు పొందాలి. హల్లెలూయా. కాబట్టి మన కళ్ళ ముందు ఏముండాలంటే యేసయ్య సిలువ కనపడాలి మనకి. ఏదో చెక్కతో కొట్టేసిన సిలువ పెట్టుకోవడం కాదు, ఆ సిలువ మీద వేలాడుతున్న యేసయ్యకి కనపడాలి. కొంతమంది ఫోటోలు పెట్టుకుంటారు, కొంతమంది సిలువలు పెట్టుకుంటారు, కొంతమంది ఏవేవో గుర్తు పెట్టుకుంటారు. కానీ జ్ఞాపకం నీ కళ్ళల్లో, నీ ఆత్మలో జ్ఞాపకం ఉండాల్సింది కలువరి సిలువ. హల్లెలూయా. ఆ సిలువ తప్ప నాకు ఏది కూడా నాకు కనపట్లేదు. పౌలు అంటున్నాడు, అది మనకు కూడా అదే దృశ్యం కనపడాలి. ఎందుకంటే మనం ఆయనతో కూడా చనిపోయాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యాలు అంటాడు కదా, మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో, బాప్తిసం అనగా ఏంటంటే ఆయన ఎలాగైతే సమాధి చేయబడ్డాడో, ఏమనగా దాసులము కాకున్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడెను. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడని, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని. చూడండి, బాప్తిజం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు, సమాధి చేయబడ్డారు. అంటే మన పాత జీవితం అంతా ఏం చేయబడింది? సమాధి చేయబడింది. మనందరి పాత జీవితాలు ఏం చేయబడ్డాయి? సమాధి చేయబడ్డాయి. మన పాప శాప రోగ జీవితాలన్నీ కూడా సమాధి చేయబడ్డాయి. సమాధి చేయబడిన మనం గలతీ 2:20 అంటాడు, జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడంట. నేను బ్రతికే బ్రతుకు నాది కాదు. నేను ఎప్పుడో సిలువలో ఆయన చనిపోయినప్పుడే, నేను బాప్తిజం పొందినప్పుడే నా జీవితం అంతా నేను యేసయ్యకి సమర్పణ చేసుకున్నాను. బతికేది నేను కాదు, నా జీవితం అంతా కూడా సమాధి చేయబడింది. నేను ఇప్పుడు జీవించే జీవితం నేను క్రీస్తు కోసం జీవిస్తున్నాను. క్రీస్తే నా యందుండి ఆయన నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అనేది. నేను ఈ బ్రతికే ఈ ప్రతి క్షణం కూడా ఆయన కోసం బ్రతుకుతున్నాను, ఆయనతో నేను నివసిస్తున్నాను, ఆయన కోసం జీవిస్తున్నాను, ఆయనే నాలో జీవిస్తున్నాడు అని మనస్సు కలిగి, అని నేను నా అనేది ఎప్పుడు కూడా చచ్చిపోవాలి. నాకెంత ఉంది, నా కులం ఎంత, నా గొప్ప ఎంత, నేను కాబట్టి, నేను నా అంటే చాలామందికి చాలా ఇష్టం, నేను కాబట్టి ఇది చచ్చిపోవాలి. అహం అనేది, అహంకారం అనేది చచ్చిపోవాలి. క్రీస్తు కూడా అన్ని పాప జీవితం అంతా కూడా బందీ అయిపోయి మనం పాప జీవితం అంతా కూడా తీసివేసుకున్నాం. ఇప్పుడు జీవించేది క్రీస్తుతో మనం జీవిస్తున్నాం. మనం తిరిగి లేచినప్పుడు క్రీస్తుతో కూడా లేచాం. ఆయన స్వార్పిలోకి మనం మార్చబడాలి, ఆయన స్వార్పిలోకి మనం వెళ్ళిపోవాలి, ఆయన రూపంలో మనం చెక్కబడాలి. హల్లెలూయా. ఇంకా విషయం చెప్తాడు అక్కడ కొరింథీ 11వ అధ్యాయంలో మనం చదివిన దాంట్లో పరీక్ష చేసుకోమంటాడు. మనల్ని మనమే విమర్శించుకునేలా మనం తీర్పు పొందకపోదామంటాడు. పరీక్ష చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎగ్జామ్స్ వస్తున్నాయి త్వరలో. పిల్లలకి ఏం చేస్తారు? వాళ్ళు పరీక్షించుకుంటారు లేదా? ఎంతవరకు చదివాను నేను, ఎన్ని అధ్యాయాలు చదివాను నేను, బుక్ తీసుకున్నాను, రీడింగ్ చేసుకుంటారు. అరే ఈ ఎగ్జామ్కి నేను రాయగలనా లేదా? 10th క్లాస్ ఎప్పుడు 17వ తారీఖు ఉన్నాయి, ఇంటర్ జరుగుతున్నాయి త్వరలోనే. ఇంకా ఎగ్జామ్స్ అన్ని లైన్. వాళ్ళు ఏం చేయాలి? పరీక్షించుకుంటారు. నేను ఎంతవరకు చదివాను, ఎంతవరకు వచ్చినాయి నాకు, ఆ పేపర్లు ఈ పేపర్లు అన్నీ, క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా వాళ్ళు పాత ఎగ్జామ్ జరిగినాయి అన్నీ కూడా ఎదుగుతారు. ఎందుకు? మరి ఈ పరీక్షలో నేను నెగ్గలనా లేదు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎలా ఉండాలి?
ఎంతవరకు నేను ఆత్మలో ఎదిగాను, ఎంతవరకు నేను దేవుని స్వారూప్యంలోకి ఎదిగాను, ఆత్మీయ జీవితం ఎంతవరకు వచ్చింది, నా ప్రార్థన జీవితం ఎంతవరకు నేను ఎదగగలిగాను, వాక్యంలో ఎంతవరకు ఎదగగలిగాను, ఆత్మలో ఎంతవరకు నేను ఉన్నతమైన స్థితికి ఎదిగాను అనేది ఆలోచన మనకు ఉండాలి. మనల్ని మనం విమర్శించుకోవాలి. మన జబ్బు ఏంటంటే పక్క వాళ్ళు విమర్శిస్తాం, పక్క వాళ్ళు ఇంక చూస్తాం, పలానా ఆమె ఎట్లాగా, పలానా ఆయన ఎట్లాగా. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు నువ్వే విమర్శించుకోవాలి. నిన్ను నీవే విమర్శించుకుంటే తీర్పు ఉండదట నీకు. ఎవరు గొడవ మనకు అవసరం లేదు. నీ పక్కనున్న వాళ్ళని బట్టి నీకు ఇది రాదు. నీ జీవితం ఏంటో, నీ ప్రార్థన జీవితం ఏంటో, నీ యొక్క భక్తి ఏంటో దాన్ని బట్టే నీకు పరలోకం ఉంటుంది. అంతేగాని వాళ్ళు అలా లేరండి, వాళ్ళు ఇలా లేరండి, మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మనము క్వశ్చన్ చేసే విధంగా ఉండకూడదు. మన భక్తి దేవుడి సన్నిధిలో మన భక్తి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది. దేవుడు అంటే వ్యభిచారాన్ని కూడా క్షమిస్తాడేమో కానీ వేషధారుల్ని క్షమించు. పాపముని ఆయన క్షమించి వదిలేస్తాడు కానీ వేషధారిని, నేను పైకి భక్తి గలవాడిని నేను చెప్పి లోపల లోపల పాపాన్ని ఆలోచించుకోవాలని దేవుడు క్షమించడు. నీవు దేవుని సన్నిధిలో ఉన్న మనము వేషధారులుగా సినిమాల్లో, టీవీల్లో మనం చూస్తూ ఉంటాం. హీరోలు అవ్వచ్చు, అక్కడ యాక్టర్స్ అవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఏడుస్తూ ఉంటారు, అప్పటికప్పుడు నవ్వుతుంటారు, అప్పటికప్పుడు పెళ్ళి అవుద్ది. అవన్నీ నిజమండి. కానీ దారుణం ఏంటంటే క్రైస్తవుల్లో కూడా ఇలాంటి నటించే వాళ్ళు ఉన్నారు. అంటే నటించడం అంటే భక్తి పరుల కింద ఇంటికి వెళ్ళి, ఇక్కడ ఏ పరిస్థితిలోనో ఇంటికి వెళ్ళి కూడా అలాగే ఉండాలి. కొంతమంది ఇంటికి వెళ్ళాక నోట్లోంచి హల్లెలూయా రాదు, స్తోత్రం రాదు, బూతులు వస్తూ ఉంటాయి. అది దేవుడికి ఇష్టమా? నటించడం కాదు అది. దేవుడి వాక్యం ఏం చెప్తుంది అలాగే మనం బ్రతకాలి కదా. వేషధారులు మాత్రం దేవుడు క్షమించడు. దేవుడి సన్నిధిలో మనము సిలువ రక్తం చేత కడగబడాలి. యేసయ్య నీ రక్తం చేత నన్ను కడగండి. మన పాపాలని మనమే విమర్శించుకొని, దేవా నేను ఎంతవరకు ఏ స్థాయిలో ఎదిగాను నాకు చూపించని, ఏ స్థాయిలోకి నేను ఎదిగాను. ఒక వ్యక్తిని, ఒక రాజుని దేవుడు తోకం దూసాడు, కాంటలో పెట్టాడు. పెడితే ఏమైపోయాడట? తేలిపోయాడు. బెల్షస్సర్ని. తేలిపోయే భక్తి మనం చేయొద్దు. దేవుడు ఇక్కడ భక్తి అనే రాయేసి నిన్ను కూర్చోబెడితే, ప్రార్థన అనే రాయేసి నిన్ను కూర్చోబెడితే నీ భక్తి ఎలా ఉంది, నీ యొక్క ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది, ఆత్మీయత ఏ విధంగా ఉందని నేను చూస్తే కనుక నువ్వు తేలిపోతావా, నువ్వు తూగుతావా, ఆయన అనుకున్న గ్రేడ్లో నువ్వు ఉంటావా లేదా అన్నది ఒకసారి ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేసుకోవాలి. మనం పరీక్ష చేసుకోవాలి. వాళ్ళకంటే నేను బెటర్ అండి, వాళ్ళకంటే నేను సీనియర్నండి, వాళ్ళకంటే నేను ఎప్పటి నుంచో దేవుడిని నమ్ముకున్నాను అంటే దేవుడి దగ్గర ఏమీ చల్లు. మన భక్తి విధానము దేవుడి దగ్గర ఏదైతే మనము నేర్చుకున్నామో అది తప్పకుండా పాటించాలి. హల్లెలూయా. వీళ్ళని చూసి మనము విమర్శించడం కాదు, వాళ్ళని మనము చూడడం కాదు, కానీ వాళ్ళ భక్తిని చూడడం కాదు, కానీ నీ భక్తి నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఏ రీతిగా మనల్ని నడవమన్నాడు ఆ విధంగా నడుచుకోవడమే భక్తి. 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం అంటాడు కదా, పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచు. యోగ్యత. ఆయన పరిశుద్ధత ఎంత ఉందో అంత పరిశుద్ధిలోకి మనం వెళ్ళాలి. ఆయన ప్రార్థనా జీవితం ఎంత ఉందో అంత ప్రార్థనలోకి మనం వెళ్ళాలి. ఆయన ఏ విధంగా ఉన్నాడో అంత స్వారూప్యలోకి మనం వెళ్ళిపోవాలట. ఇంకేమంటాడంటే యోగ్యత అంటాడు. యోగ్యత. ప్రభు బల్లారదులో పాలు పొందే మనకి ఏముండాలట? యోగ్యత ఉండాలి. ప్రభు సన్నిధిలో అయోగ్యంగా పొందకూడదు. ఆయన శరీరంలో రక్తంలో ఎలా పొందాలట? యోగ్యంగా పొందాలని భక్తుడు చెప్తున్నాడు. అయోగ్యంగా పొందితే మనకి ఏ విలువ ఉండదండి. యేసయ్య
ఎటువంటి జీవితం జీవించాడు. అటువంటి జీవితంలోకి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. సత్యంలో ఉన్న మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. ఆయన స్వారూప్యంలోకి చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యోగ్యత నీ ప్రభువా అని మనం ఏ మాత్రమే యోగ్యం కాదు. అసలు ఆ శరీరం రక్తంలో పట్టుకోవడానికి కూడా, మనం ముట్టుకోవడానికి కూడా యోగ్యం కాదు. అటువంటి మనకి ఏ మంచి లేని మనల్ని యోగ్యతనిచ్చి రక్షించుకొని తన రక్తంలో శరీరంలో పాలు పొందటానికి దేవుడు మనకి ఎంత గొప్ప కృపనిచ్చాడండి. యేసయ్య లాంటి పరిశుద్ధులకు మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చూడండి, రొట్టె విరుచుట. ఆ రొట్టె విరిచి యేసయ్య ఏం చేశారట? తన శిష్యులకు ఇచ్చారు. వాళ్ళు తినేది కూడా భోజనము, రొట్టె కార్యక్రమం ఒకరోజు చేసుకుంటున్నారండి. ఆ రొట్టె కాబట్టి వాళ్ళ ఆహారం కూడా ఆ రోజు అనేక మంది కూడొచ్చి భోజనం చేస్తూ ఉన్నారు, రొట్టె పాలు పొందుతూ ఉన్నారు. వాళ్ళకది ఆనవాయి. ఈరోజు మనము ఆ రొట్టె విరవడం అంటే ఏంటంటే సహవాసానికి గుర్తుకుంది. కొంతమంది కూర్చొని భోజనం చేయటం. స్కూల్లో చూడండి, అందరూ కలిసి భోజనం చేస్తారు. కొన్ని చోట్ల ఏమైందంటే మీరు ఇంట్లో భోజనం చేస్తున్నారు, ఎవరైనా ఒకళ్ళు వచ్చారు, అక్కడ మీరు ఉంటారా? తలుపేస్తారు. అంటే ఎవరు చూడడము ఇష్టం ఉండదు కొంతమందికి. కొన్ని చోట్ల ఎవరో బయట వాళ్ళు వస్తే వాళ్ళు ఎదురుగుండగా తినడానికి ఇష్టపడరు. కానీ బైబిల్ పరిభాషలో, లేకపోతే మనకి బాగా ఆత్మీయులైన వారు వస్తే ఏం చేస్తారు? మీరు భోజనం చేస్తూనే ఇంకో ప్లేట్ తీసుకురా, కూర్చో, తినంటారు. దాన్ని ఏమంటాం? బాగా తెలిసిన వాళ్ళు వస్తే ఏం చేస్తాం? మనం వాళ్ళకు కూడా ఇంకో ప్లేట్ ఇచ్చి భోజనం పెడతాం. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఆత్మీయ సహవాసం. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే అగాపే ప్రేమ, అంటే దేవుడి ప్రేమ. అంటే ఎప్పుడైతే రొట్టె విరిచి నీ సహోదరుడికి ఇస్తున్నావో, నీవు నేను ఒకటి, నీవు నేను ఎవరో కాదు, యేసయ్య పిల్లలం మనము. నువ్వు నా అన్నవి, నువ్వు అక్కకి, నువ్వు నా చెల్లివి, నువ్వు నా తమ్ముడివి అని ఒకళ్ళు జీవించేదే క్రైస్తవ జీవితం. సహవాసం చేయటం. ప్రకటన గ్రంథం 3:20 వాక్యంలో యేసయ్య ఒకరోజు ఆయన చెప్తూ ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం తలుపు తీస్తే అతడు నాతో కలిసి భోజనం చేస్తాను. అంటే భోజనం అని అక్కడ సాదృశ్యం ఏం చెప్పాడు? సహవాసం గురించి చెప్పారు. దేవునితో సహవాసం చేయాలి. సహోదరులుగా ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకళ్ళు ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి మనము దేవుణ్ణి గణపరిచినట్లయితే, నిన్ను చూసిన వాళ్ళు, అరే వీళ్ళెంత సంఘం, ఎంత ఐక్యత ఉంటారు, వీళ్ళెంత ఐకమత్యంగా ఉంటారు, ఎంత ప్రేమగా ఉంటారని నీ గురించి, మనందరి గురించి చెప్పుకునే గొప్ప ధన్యత మనకు ఉండాలి. హల్లెలూయా. ఇష్టానుసారంగా బ్రతికి, ఇష్టానుసారంగా ఉండి వాళ్ళెవరో నాకు తెలియదండి, వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్ళతో నాకు సంబంధం లేదన్నట్టు ఉంటే అది నిజమైన భక్తి కాదు. నువ్వు బయట బ్రతికినట్టుగా బ్రతికి మళ్ళీ లోపలికి వచ్చి ఏదో బలారాధన తీసుకుని వెళ్ళిపోతే అది నిజమైన భక్తే కానే కాదు, సహవాసం కానే కాదు. నీ సహోదరు నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. ఒకళ్ళు అనురాగంగా, ఆత్మలో ఐక్యత కలిగి సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడే అంటాడు. వాళ్ళు తెలియకుండానే సహోదరులు వస్తే ఆతిథ్యం చేస్తేనంట, ఒకరోజు దేవుడే వచ్చేసాడు, దేవదూతలు వచ్చినాయి, వాళ్ళకు కూడా ఆహారం పెట్టారంటండి భక్తులు. నీ ఇంటికి వచ్చిన సహోదరుని, నీ ఇంటికి వచ్చిన దైవజన్, నీ ఇంటికి వచ్చిన ఎవరైనా అవ్వచ్చు, దేవుని పిల్లలు, లేనోళ్ళు రావచ్చు, వాళ్ళకి నువ్వు ఆతిథ్యం చేయాలి. ఒకళ్ళొకరు ప్రేమించుకోవాలి. ఒకళ్ళొకరు అనురాగులుగా, రహితులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకా అక్కడ చూస్తే కనుక, ఎవరైతే ఈ బలారాధనలో పాలు పొందిన వాళ్ళు ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నారు. యేసయ్య శరీరంలో రక్తంలో పాలు పొంది వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నారు. యేసయ్య ఎవరో కొత్త వ్యక్తి వచ్చారు, ఏంటండి ఇది, ఈ రొట్టె ఏంటి, ఈ ద్రాక్షరసం ఏంటి, మీరు ఎందుకు అలా తీసుకుంటున్నారంటే నువ్వేం చెప్పాలి? ఇది నా యేసయ్య శరీరం,
ఈ నా యేసయ్య రక్తం, ఇవన్నీ కూడా నా కోసము తను సిలువలో ప్రాణం పెట్టి నాకు ఇచ్చాడు, నన్ను జీవింపజేయడానికి ఇచ్చాడు. ఆయన వచ్చింది నా కోసం జీవాహారంగా. ఈ శరీరం తింటే, మామూలు శరీరం తింటే శరీరానికి బలం, కానీ ఆయన జీవాహారంగా జీవించడానికే దిగొచ్చాడు. ఆయన నువ్వు సువార్త చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఇది నువ్వు పొందాలంటే నువ్వు ఆయన తెలుసుకోవాలని సువార్త ప్రకటిస్తే వాళ్ళు కూడా దేవుని తెలుసుకొని రక్షణ పొంది ఆ కార్యక్రమంలో పాలు పొందుతారు. మరణం వరకు కూడా ప్రచురిస్తాం, ఆయన మరణాన్ని గురించి ప్రచురిస్తాం. హల్లెలూయా. కాబట్టి మనము చిన్నపిల్లలాగా ఉండకూడదు. చిన్నపిల్లలు ఏదో ఆటలాడుకోవడానికి వచ్చినట్టు, లేకపోతే ఏదో టైంపాస్కి వచ్చినట్టు అటు ఇటుగా మనం ఉండకూడదు. దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి, దేవుని యొక్క సన్నిధిలో మంచి సాక్ష్యం కలిగి ఆయన మరణాన్ని ప్రచురించాలి. నీ కోసం మరణించాడని ప్రచురించాలి, నీ కోసం తిరిగి లేచాడని ప్రకటించాలి, నిన్ను నరకును తప్పించడానికి ఆయన వచ్చాడని ప్రచురించాలి. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నది నీ సాక్ష్యమే. నీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మారాలంటే నీలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. వాళ్ళు యేసు ప్రభుని ఏం చూడరు, కానీ నిన్ను నన్ను చూస్తారు. వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వీళ్ళ మాట తీరు ఎట్లా ఉంది, వీళ్ళ బ్రతుకు ఎట్లా ఉంది. నువ్వు సరిగా మాట్లాడితే వాళ్ళు దేవుని నమ్ముకున్న ఎట్లా మాట్లాడతారేమో. నువ్వు ఎట్లా నడుస్తున్నావో చూస్తారు. అరే మనం నడిచినట్టే ఇలా ఉన్నారు, మనం చేసినట్టే ఇలా చేస్తున్నారు, ఇంక వీళ్ళకి మనకి తేడా ఏముందంటే ఏం లేదు. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోరాలి. నువ్వే ఒక ఆటంకం, నరకానికి వెళ్ళడానికి నువ్వే దారి చూపుతున్నావు. వాళ్ళు మోక్షానికి వెళ్ళటానికి మార్గం చూపించేవారిలాగా ఉండాలి. మన సాక్ష్యం అట్లా ఉండాలి. నీ ఇంట్లోనే నీ సాక్ష్యం కాపాడుకోవాలి. ఈ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూసి దేవుని ఘనమైన కార్యాలు చూడాలి. చివరిగా చూద్దాం. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తారు. ప్రభు వచ్చే వరకు కూడా. ప్రభు వస్తే ఈ శరీరంలో రక్తంలో పాలు పొందడం అక్కడితో ఆగిపోతుంది. ఆయన పూర్ణమైన దేవుడు కాబట్టి ఆయన వస్తే ఇంకేమీ కూడా అవసరం లేదు. అందుకే చెప్తున్నా, ప్రభు వచ్చే వరకు కూడా అంటే ప్రభు రాబోతున్నాడు, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు కూడా మనం ఈ పాలు పొందాలి. నిరీక్షణ గురించి చెప్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ చేయాలని చెప్తున్నాడు. మనల్ని ప్రిపరేషన్ చేస్తున్నాడు, అంటే సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాకడ కోసము ఆయన శరీరంలో రక్తంలో ఆయన సిలువ రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచి మన సిద్ధం చేస్తున్నాడు. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే నువ్వేం చేస్తావు? ముందు ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా వస్తున్నారనుకోండి, ఏం చేస్తాం? మనం స్నానం చేయకుండా ఉంటారా? ఇల్లు కడగకుండా ఉంటారా? వెంటనే త్వరగా రెడీ అయిపోతారు. త్వరగా వాళ్ళు 8 గంటలకు వస్తానంటే నువ్వు 7 గంటలకే రెడీ అయిపోంటావు కదా. మరి ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు వచ్చేది. నువ్వు సిద్ధపడి ఉండవు. సంగమా, సార్వత్రిక సంగమా, సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన వచ్చే రాకడికి పెండ్లి కుమారుని చూసి ఎలాగైతే సంతోషిస్తాడు, అలాగే నిన్ను చూసి సంతోషించాలంటే పెండ్లి కుమారుడు సిద్ధపడి ఉండాలి. పెండ్లి కుమార్తె రెడీ అవ్వకుండా చింపులు జుట్టు వేసుకొని స్నానం చేయకుండా ఉంటే పెళ్లి టైం అయ్యేసరికి ఎట్లా ఉంటుంది? ఈ అమ్మాయి ఏదో తేడాగా ఉందని అసలు పెళ్లి చేసుకుంటారా? ఆయన వచ్చే రాకడికి ఎలా ఉండాలి? మనం సిద్ధపడి ఆత్మీయ రూపం, ఆత్మీయ మనస్సు కలిగి, ఆత్మీయ ఆభరణాలు వేసుకుని, ఆత్మీయ జ్ఞానంతో నింపబడి ఆయన రాకడికి ఎదురు చూడాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయాలి. హల్లెలూయా. ఆయన శరీరంలో పాలు పొందే మనం మోకరించిన అందరూ కూడా ఈరోజు మనం నేర్చుకున్న సంగతులు ప్రభు శరీరం అని వివేచించి, ఇంకా కృతజ్ఞత చెల్లించి, ఆయన రాకడికి మనం సిద్ధపడి ప్రభు వచ్చే వరకు కూడా ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. ఈ రొట్టెటువంటి సహవాసం అందరూ ఐకమత్యం కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలని, ఈరోజు ప్రభువు నాతో ఉన్నాడు, ఆయన శరీరాన్ని నేను ఇదిగో విరిచి నాకు ఇచ్చాడు అనే అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఆ మేడగద అనుభవంలోకి వెళ్దాం. యేసయ్య నన్ను అట్టి విధంగా సిద్ధపరచు తండ్రి, అట్టి విధమైన భయభక్తులు దయచేయండి తండ్రి, అట్టి విధమైన మనస్సు నాకు దయచేయండి తండ్రి. హల్లెలూయా.
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం.